రసవత్తమైన త్రిముఖ పోరు, హోరాహోరీ ప్రచారం, ఉత్కంఠభరితమైన ఓట్ల లెక్కింపు పర్వం ఇవన్నీ ముగిసినప్పటికీ హస్తిన రాజకీయాలు ఇంకా యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాంగ్రెస్ ను మట్టి కరిపించిన భాజపా, ఆమ్ ఆద్మీ స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించుకోలేకపోవడమే ఇందుకు కారణం. ఈ తరుణంలో హస్తిన పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోక్పాల్ ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చాలన్న నిర్భయ తరహా ఉదంతాలపై ఎలుగెత్తి నిరసించాలన్న ఢిల్లీ వాసులకే సొంతం. అలాంటి హస్తిన ఓటర్లు శాసనసభ ఎన్నికల సందర్భంగా మరోసారి తమ చైతన్యాన్ని చాటారు. 15 ఏళ్లుగా ఢిల్లీలో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా నిలిచిన భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీలో దేనికి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేకపోయారు. ఫలితంగా 31 స్థానాలు గెలుచుకున్న భాజపా 28 నియోజకవర్గాల్లో పాగా వేసిన ఏఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు కొద్ది అడుగుల దూరంలో నిలిచిపోయాయి. డెబ్బై స్థానాలున్న ఢిల్లీ శాసనసభలో అధికారం చేపట్టేందుకు కావాల్సిన సంఖ్యాబలం 36. మిత్రపక్ష అకాలీదళకు ఉన్న ఒక సభ్యుడితో పాటు భాజపాకు మద్దతిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన స్వతంత్రుడితో కలిపితే కమలదండు బలం 33కు చేరుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే ఉంటామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో భాజపాతో జతకట్టే సూచనలు కనిపించడం లేదు. ఈ తరుణంలో మరో 3 సభ్యుల బలాన్ని సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కమలనాథుల ముందున్న సవాలు. ప్రస్తుతం భాజపా ఎదుట 2 అవకాశాలున్నాయి. 1, ఉన్న బలంతోనే ధైర్యం చేసి అధికారం చేపట్టడం. 2, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానించే వరకు వేచి చూసి అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. వీటిలో ఏది జరిగినా శాసనసభ వేదికగా నిర్ణీత కాల వ్యవధిలో భాజపా తన సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కు చెందిన సభ్యులు భాజపాకు ఎంతవరకు మద్దతిస్తారన్నది ప్రశ్నార్థకమే. కమలనాథులు ఏర్పాటు చేసిన మైనార్టీ సర్కారును కూలదోసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించకపోతే భాజపా పాలన కొనసాగించవచ్చని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ కున్న 9 మంది సభ్యుల్లో 3ని తమ వైపునకు తిప్పుకోవడం ఫిరాయింపుల నిరోధక చట్టం ఉల్లంఘన కానందున భాజపా ఆ దిశగాను ప్రయత్నాలు చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. భాజపా మాత్రం తమకు సహజ సిద్ధమైన పద్ధతిలో స్పష్టమైన ఆధిక్యం వచ్చే వరకు ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకోబోమని స్పష్టం చేసింది. సంఖ్యాబలం కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కబోమన్న ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్, ఢిల్లీ భాజపా అధ్యక్షుడు విజయ్ గోయల్ ప్రతిపక్షంగా కూర్చునేందుకే ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. ఢిల్లీ భాజపా వ్యవహారాల బాధ్యుడు నితిన్ గడ్కరీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోతే ఢిల్లీలో 6 నెలల పాటు లెఫ్టినెంట్ గవర్నర్ పాలన విధించే అవకాశం ఉంది. అప్పటికి ఎలాంటి పురోగతి లేకుంటే మరో 6 నెలలు దాన్ని పొడిగించే సౌలభ్యం ఉంది. ఈ తరుణంలో ఢిల్లీ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయి, హస్తిన పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.